తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆఫీస్ బేరర్స్ ను అధికారికంగా ప్రకటించారు. 2025 డిసెంబర్ 28న నిర్వహించిన ఎన్నికల్లో నూతన కార్యవర్గ సభ్యులు పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ ఎన్నికల్లో అధ్యక్షుడిగా దగ్గుపాటి సురేష్ బాబు, కార్యదర్శిగా కె అశోక్ కుమార్, విజయవాడ ఛాంబర్ కార్యదర్శిగా కొల్లి విజయవర ప్రసాద్, సహాయ కార్యదర్శిగా గోరంట్ల వీరి నారాయణబాబు ఎన్నికయ్యారు. జె లక్ష్మణరావు, డిఆర్పి వర్మ, నాగార్జున, శ్రీశైలం బాబు, ఎం సుధాకర్, సెక్టర్ చైర్మన్ డి విష్ణుమూర్తి, సెక్టర్ కార్యదర్శి బాయన శ్రీనివాసరావు, టిఎస్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయవాడలో నిర్వహించిన పరిచయ కార్యక్రమంలో హైదరాబాద్ నుంచి వచ్చిన ఉపాధ్యక్షులు భరత్ చౌదరి, కోశాధికారి ముత్యాల రాందాస్, ఈసీ సభ్యులు ఠాగూర్ మధు, జె లక్ష్మణరావు, డిఆర్పి వర్మ, నాగార్జున, శ్రీశైలం బాబు, ఎం సుధాకర్, సెక్టర్ చైర్మన్ డి విష్ణుమూర్తి, సెక్టర్ కార్యదర్శి బాయన శ్రీనివాసరావు, టిఎస్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన కోశాధికారి ముత్యాల రాందాస్, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తొలి కార్యాలయం విజయవాడలోనే ప్రారంభమవడం గర్వకారణమని అన్నారు. ఈ రోజు మేము తెలుగు ఫిల్మ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ కి సంబంధించి 5 బ్రాంచ్లు ఉన్నాయి. ఆ బ్రాంచ్ల్లో మాకు విజయవాడ బ్రాంచ్ చాలా ఇంపార్టెంట్ బ్రాంచ్. ఇదివరకు కూడా మొదటి బ్రాంచ్ రాష్ట్రాలు మళ్ళీ కలిసిపోయిన తర్వాత హైదరాబాద్కి వెళ్ళి ఈరోజు మళ్ళీ 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ప్రధానమైన బ్రాంచ్ మాకు. ఈ బ్రాంచ్లో మొన్న జరిగినటువంటి ప్రోగ్రెస్ ప్యానల్ తెలుగు ఫిలిం ఛాంబర్స్ ఆఫ్ కామర్స్లో జరిగిన ఎలక్షన్లో ప్రోగ్రెస్ మా టీం అంతా దాని నుంచి సురేష్ బాబు గారు, డి సురేష్ బాబు గారు, అశోక్ కుమార్ గారు, మా బేకరీ ప్రసాద్ గారు, కొల్లి వరప్రసాద్ గారు సెక్రటరీ ఉన్న, నేను ట్రెజరర్గా, వైస్ ప్రెసిడెంట్లుగా 3 ఉంటారు. దాంట్లో మా భరత్ చౌదరి గారు, అలాగే కిరణ్ గారు, ఇంకెవరు నాగవంశీ గారు, ఇంకా జాయింట్ సెక్రటరీలు 6 బ్రాంచ్లో 6 ఉంటారు. వారందరూ ఎన్నుకోబడ్డారు. దాంట్లో మొన్న అశోక్ కుమార్ గారు, మా ప్రెసిడెంట్ గారు ఆల్రెడీ హైదరాబాద్లో కూర్చోవడం జరిగింది. ఆ సీట్లలో ఈరోజు మా బేకరీ ప్రసాద్ గారు, అంటే అలంకారం ప్రసాద్ గారు అంటారు. బేకరీ ప్రసాద్ గారిని బాగా, ఎందుకంటే ఆయన డిస్ట్రిబ్యూటర్గా అన్నింటిలో మాకు ఆయన అనేకమైన సినిమాలు చేశారు. ఆ కారణంగా ఈరోజు ఆయన సెక్రటరీ అయిన సందర్భంగా మేము హైదరాబాద్ నుంచి మొత్తం టీం అంతా వచ్చాం. మా టీం ఏదైతే గెలిచిందో ఈసీ మెంబర్లు, ఆఫీస్ బేరర్స్ అందరూ ఈరోజు ఈ సీట్లో మా డిస్ట్రిబ్యూటర్ సోదరులు, కొంతమంది ప్రొడ్యూసర్లు వచ్చారు. మేమందరం పార్టీ చేసి కూర్చోబెట్టి ఆయన ఎన్నో మంచి కార్యక్రమాలు మాకు చేయాలని మా ఇండస్ట్రీ తరఫున మేము కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని మీ మీడియా తరఫున ప్రజలకి అందరికీ. ఇక్కడ స్టేట్లో మీ యాక్టివిటీస్ ఏంటి సార్, ఎలా ఉన్నాయి? యాక్టివిటీస్ అంటే అన్నీ బాగానే ఉన్నాయి. గవర్నమెంట్ 2 అవడంతో పాటు ఎవరి పాలసీ సాల్వ్. సో మేము ఈ గవర్నమెంట్ కొన్ని సందర్భాలు అప్రోచ్ అవ్వాలి, కొన్ని పాలసీ వీళ్ళకి ఇండివిజువల్గా ఉంటాయి, కొన్ని పాలసీ డిఫరెంట్గా ఉంటాయి. ఆ తెలంగాణ బూత్ని మేము కోఆర్డినేట్ చేసి వెళ్తాం. అంటే రకరకాల యాక్టివిటీస్ ఉంటాయి, అనేకమైన. ఏపీని ఎలా డెవలప్ చేయటం అంటే ఏపీలో ఎలా డెవలప్ చేయబోతున్నారు అంటే చంద్రబాబు గారు ఆహ్వానిస్తున్నారు, ఫిలిం ఇండస్ట్రీని ఆహ్వానించారు. ఆల్రెడీ అనేకమైన ప్లేసుల్లో జరుగుతున్నాయి. అలాగే డిప్యూటీ సీఎం గారు హీరో కావటం, ఆయన ఇండస్ట్రీ మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. కాబట్టి ఖచ్చితంగా ఇండస్ట్రీ కొంత ఇక్కడికి వచ్చి, అంటే అందరూ ఓవర్ నైట్ రాలేకపోవచ్చు, కానీ మెల్లగా, ఎందుకంటే ఆంధ్ర అంటేనే ఎంతో అందమైన ప్లేసులు కాబట్టి ఈ లొకేషన్స్ కానీ అన్నింటి మీద ఇండస్ట్రీ ఇక్కడికి మెల్లగా గ్రాడ్యువల్గా ఇక్కడికి రావటం, అనేకమైనటువంటి షూటింగ్లు జరగటం, అలాగే 24 క్రాఫ్ట్స్ను కూడా డెవలప్ చేయటం, ఇలాంటివన్నీ త్వరలోనే అటు గవర్నమెంట్ పూర్తి సహాయ సహకారాలు ఉన్నాయి. కాబట్టి అటు చంద్రబాబు గారు, డిప్యూటీ సీఎం గారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. కాబట్టి ఇండస్ట్రీ హ్యాపీగా వాళ్ళకి మాకేం కావాలో అది మేము సంక్రాంతి వస్తుందండి. సంక్రాంతి సినిమాలని రిలీజ్ అవబోతాం. తెలంగాణ ఆల్రెడీ రేట్ పెంచడానికి కోర్టు ఇచ్చేసింది, ఆర్డర్ పెంచడానికి. ఇక్కడ ఏమన్నా మీరు అప్రోచ్ అవుతున్నారా ఏంటి? నెక్స్ట్ సినిమాల పరిస్థితి ఇక్కడ కూడా అడుగుతున్నారు, ఇక్కడ కూడా ఇస్తుంది గవర్నమెంట్. ఎక్కడ ఏమి ఇబ్బంది పట్ల అక్కడ పెంచడానికి లేదని హైకోర్టు ఇచ్చింది. హైకోర్టు అంది మన జరిగినాయి. వీళ్ళు కూడా ఆలోచిస్తారు. బోత్ వాళ్ళిద్దరూ 2 గవర్నమెంట్లు ఆలోచించి ప్రొడ్యూసర్కి, డిస్ట్రిబ్యూటర్, ప్రజలకి ఇబ్బంది లేని ఏ నిర్ణయం ఉంటే ఆ నిర్ణయం